కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. నష్టపోయిన రబీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన కాకరపల్లి రైతులు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి భీమవరపుకోట రెవెన్యూ పరిధిలో సుమారు 130 ఎకరాల వరి రబీ పంటలు రైతులు వేశారు. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట నేలమట్టమైనది. దీంతో ఆందోళన చెందిన రైతులు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్యకు ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 16వ తేదీన కురిసిన భారీ వర్షానికి రబీ పంట పూర్తిగా నేలమట్టమై నీటిలో మునిగిపోయింది. ఈ పొలాలను వైఎస్ఆర్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు లంకా ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో రైతులు 130 ఎకరాల వరకు రబీ పంట వేశారని, ఎకరానికి 40,000 రూపాయల పెట్టుబడి పెట్టారని, ఈ మధ్యన కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా నేలమట్టమైందని తెలియజేస్తూ రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కోటనందూరు మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ను వివరణ కోరగా సుమారు 125 ఎకరాల రబీ పంట పూర్తిగా దెబ్బతిన్నదని, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే దివ్య దృష్టికి తీసుకెళ్లినట్లు, ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలియజేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించారని, రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. గత 10 రోజుల నుండి కాకినాడ జిల్లా వ్యాప్తంగా, అందులో కోటనందూరు మండల వ్యాప్తంగా భారీ వర్షాలకు కోటనందూరు మండలంలో విపరీతమైన నష్టం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా రబీ పంటకు ఈ అకాల వర్షాల వల్ల విస్తారమైన నష్టం జరిగింది. దీంతోపాటు మిగతా పంటలు కూడా అరటి, కొబ్బరి, అన్ని రకాల వాణిజ్య పంటలు కూడా చాలా నష్టం రైతులకి జరిగింది. దీని మీద ప్రభుత్వం ఎంతో స్పందించి రైతులందరూ కూడా నష్టపరిహారం అందజేయాలని నేను రైతుల తరపున అందరి తరపున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు రైతు లేకపోతే ఎవరు లేరే, రైతే మనకు అన్ని విధాలు ఆదుకునే రైతే మనకి కావాలని ప్రభుత్వాలు ఎన్నో కబుర్లు చెప్తున్నాయి, కానీ ఎవరు దీని మీద స్పందించింది లేదు. అలాగే ఈ గత 10 రోజుల నుంచి కూడా ఈ అకాల వర్షాలకి తీవ్రమైన నష్టం జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ చలనం లేదు. ఎక్కడ ఏ గవర్నమెంట్లో ఉన్న ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ రైతులను పరామర్శించిన పాపన కూడా పోలేదు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అకాల వర్షాలకి తీవ్రమైన నష్టం, మామూలుగా నష్టం కాదు. ఎందుకు కూడా ఈరోజు ఈ వరి పంట అంతా చూస్తున్నారు, పూర్తి స్థాయిలో మొలకలెత్తి పాడైపోయింది. ఒక్కొక్క ఎకరానికి 40,000, 50,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. దాంతో ఎవరికి కూడా దిక్కుచోని స్థితిలో ఉన్నారు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ రైతులను వచ్చి పలకరించింది లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులందరికీ కూడా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే గతంలో అయితే పెట్టుబడి సాయం అన్న రైతులకు వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి 20,000 పెట్టుబడి సాయం ఇస్తానన్నారు, అది కూడా లేదు. అలాగే నష్టపరిహారం లేదు. అన్ని రకాలుగా రైతులని ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులందరినీ కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే కోటనందూరు మండలంలో కాకరపల్లి గ్రామంలో ఇంచుమించుగా 150 ఎకరాలలో ఈ రబీ పంట వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ పంట అంతా కూడా గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పూర్తి స్థాయిలో నీట మునిగి మొలకలెత్తే స్థాయిలో ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ నష్టపరిహారాన్ని అందజేస్తారని కోరుకుంటున్నాను. నేను ఒక రైతునండి. 5 ఎకరాలు వరి వేసానండి. గత వారం రోజులు బట్టి వర్షాలు బాగా పట్టుపోతున్నాయండి. చేలు మొక్కలు వచ్చేసేయండి. మరి మాకు చేలు ఎందుకు పనిచేయండి, మాకు ఏదన్నా చిన్నదో తక్కువ ఎక్కువ కొద్దిగా మాకు ఏదైనా కల్పించండి. మరి మనం కోరుకునేది అదే అని చెప్పేసి అంటున్నానండి. ప్రభుత్వం మీకు ఏం కావాలండి? ఏదో ఒకటి సాయం చేస్తారని చెప్పేసి చూస్తానండి. ఎంతవరకు నష్టం వచ్చింది? మాది ఎకరానికి వచ్చి 45,000 ఉంటుందండి. 5 ఎకరాలండి. ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలు అంటే మొట్టమొదటిగా 5వ తేదీని 5 ఏప్రిల్ రోజు సాయంకాలం విపరీతమైన ఈదురుగాలతో పాటు 48.6 mm వర్షం పడడంలో కోటనందూరు మండలంలో కాకరపల్లి, బిహెచ్ కోట, వేవరకోట ఈ యొక్క ఏరియాలో పడినటువంటి వరి పంట కేవలం మాకు ఇక్కడ 125 ఎకరాలు పడడం జరిగింది. 130 ఎకరాలు. ఇందులో వరి పంట ఈ 125 ఎకరాలు కూడా ఈ నేలమట్టం అయిపోయి కరెక్ట్గా గింజ పాలు పోసుకునే దశలోనూ
గింజ గట్టిపడే దశలో ఉంది. ఈ టైంలో కంప్లీట్గా ఈ ఈదురుగాలికి ఆర్ఎన్ఆర్ వెరైటీ కొంచెం నేలమట్టం అవడం జరిగింది. అక్కడి నుంచి అది కరెక్ట్గా స్ప్రౌట్స్ వస్తే తర్వాత కంటిన్యూస్గా అప్పటి నుంచి రెయిన్ఫాల్స్ కూడా డిఫరెంట్ డేలో మన సోమవారం 5.6 mm, మంగళవారం 15.5, నిన్నైతే 31.8 mm రెయిన్ఫాల్ కంటిన్యూస్గా పడడం రైతులకి ఆరేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అందువలన ఈ యొక్క నేలకూరిన పంట అంతా కూడా డ్యామేజ్గా ధృవీకరించి ప్రభుత్వానికి మేము ఆల్రెడీ 4 రోజుల క్రితమే మేము ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. అక్కడి నుంచి కమిషనరేట్ కార్యాలయంలో ఉంది. ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారుల నివేదిక రాగానే ఉన్నతాధికారులు ఎన్యూమరేషన్ చేసి లిస్టు పంపించమనగానే మేము ఎన్యూమరేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంతేకాకుండా గౌరవ ఎమ్మెల్యే వర్యులు అయినటువంటి యనమల దివ్య మేడం గారు మనకి ఇక్కడ కోటనందూరులో ప్రజా దర్బార్లు ఉన్నప్పుడు కూడా రైతులు అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం గారికి. ఈ సందర్భంగా మేడం గారు జేడీ గారి దృష్టిలో ఈ విషయం పెట్టారు. జేడీ గారికి మేము కూడా స్వయంగా తెలియపరిచాం. తప్పనిసరిగా రైతుల్ని ఈ అకాల వర్షాలకు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ఆదుకుంటారని మనం హామీ ఇస్తున్నామండి. ఆల్రెడీ డ్యామేజ్ రిపోర్ట్ కూడా పైకి వెళ్ళింది కనుక ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఎన్యూమరేషన్ స్టార్ట్ చేస్తాం. పంటల నష్ట ధృవీకరణ ప్రస్తుతానికి 24 ఎకరాలకి 50 హెక్టార్లకి మనం ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగిందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం.